అధ్యక్షులు ఎంఆర్పిఎస్ అన్న రైల్ మాదిగా, అలాగే సీనియర్ నాయకులు, అలాగే అన్న కళాకారులు సునీల్ అన్న, అలాగే సర్పంచ్లు, ఇక్కడ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సీనియర్ నాయకులు అన్న పద్మనాభ అన్న, జయరాజ్ అన్న, అలాగే ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు కోఆర్డినేటర్ అన్న రామచంద్ర అన్న, ఇక్కడ ఉన్నటువంటి మండల కమిటీ సభ్యులకు, కార్యకర్తలకు, జిల్లా నాయకత్వానికి, సీనియర్ నాయకత్వానికి అందరికీ ఎంఆర్పిఎస్ సంగారెడ్డి జిల్లా తరఫున అందరికీ సామాజిక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎంఆర్పిఎస్ పోరాటం గత 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న క్రమంలో చివరి దశలో ఉన్న పోరాటం మరి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మరి కేబినెట్ ఆమోదం జరిగిందని చెప్పేసి నిన్ననే సమాచారం వచ్చింది. ఆ ఆమోదంతో మనకు రావాల్సిన న్యాయమైన వాటా జనాభా పరంగా రావట్లేదని చెప్పేసి పద్మశ్రీ మందాక్షి సమాధి గారు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో డప్పులతో ప్రదర్శన చేసి ప్రభుత్వానికి డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొదటి డిమాండ్ న్యాయమైన వాటా జనాభా తమాషా మనకు 11% రిజర్వేషన్ కావాలని చెప్పేసి అన్నగారు మరి డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా రెండో డిమాండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో మన రాష్ట్రంలో తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువ. జనాభా ప్రకారం మనకు మంత్రి పదవులు ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా మంత్రి పదవులు ఇవ్వలేదు, మనల్ని వివక్షత చూపించారు. అందుకే ఈసారి మంత్రిమండలి విస్తరణలో మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి మందాక్షి సమాధి గారు డిమాండ్ చేయడం జరిగింది. రెండో డిమాండ్. మూడో డిమాండ్ ఏంటంటే ఇంతకుముందు 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గం అమలైనప్పుడు 4 గ్రూపులుగా ఎస్సీలను 59 కులాలకు 4 గ్రూపులుగా విభజించారు. దాంట్లో న్యాయమైన అందరికీ, అన్ని కులాలకు న్యాయమైన మాట దక్కింది. ఇప్పుడు కూడా మరి షరీఫ్ అఖ్తర్ గారి మరి కండిషన్ ఏబీసీ 3 గ్రూపులుగా విభజించి మరి కొన్ని కులాలు మరి అభివృద్ధిలోకి వచ్చిన కులాలు కూడా మొదటి ఏ గ్రూప్లో ఉన్నాయి కాబట్టి ఆ కులాలను బి గ్రూప్లో వేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మందాక్షి సమాధి గారు మరి డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా లేటెస్ట్ సమాచారం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అయిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనలు, ఉద్యోగ నోటిఫికేషన్లు మరి ఫలితాలు కూడా విడుదల చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ మరి నిన్న ఉద్యోగ నియామకాల ఫలితాలు విడుదల చేసిండ్రు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంకా అనేక ఉద్యోగ ప్రకటనలు ఫలితాలు విడుదల చేసి